హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరులో ఉన్న వారాహి టెంపుల్కి మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాను. కాకినాడ నుంచి ఈ టెంపుల్ జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ మధ్య ఈ టెంపుల్ చాలా బాగా ఫేమస్ అయింది. యూట్యూబ్లోను అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోను ఈ టెంపుల్కి సంబంధించిన చాలా వీడియోస్ మనం చూసాం. ముఖ్యంగా ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుందని ఎక్కడికి వెళ్ళొచ్చిన చాలా మంది భక్తులు చెబుతున్నారు. ఈ టెంపుల్కి వెళ్ళడానికంటే ముందు మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణు యొక్క వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. కొన్ని చోట్ల వారాహిని భూదేవిగా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈమె భూమిని రక్షించే శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఈ వారాహి మాత సప్తమాతృకల్లో ఒకరు. సప్తమాతృకలు అంటే 7 తల్లులు. దేవి మహత్యం లేదా దుర్గా సప్తశతిలో సప్తమాతృకల ప్రస్తావన ఉంది. బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ వీళ్ళనే సప్తమాతృకలు అని అంటారు. సప్తమాతృకలు సృష్టి సంరక్షణ కోసం అలాగే దుష్ట శక్తుల నాశనం కోసం అవతరించిన వివిధ దేవతల శక్తులు. ముఖ్యంగా వారాహి తల్లిని లలితాదేవికి సైన్యాధిపతిగా వర్ణిస్తారు. అందుకే ఈ ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాకుండా భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మవారు. వారాహి తల్లిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనేది నమ్మకం. అలాగే శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని తరతరాలుగా భక్తుల నమ్మకం. వారాహి అమ్మవారికి కాశీలో ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. వారాహి అమ్మవారిని సాధారణంగా రాత్రిపూట పూజలు చేసే సంప్రదాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తుందే కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి శక్తిపీఠం. సాధారణంగా అయితే ఆదివారం రోజు అలాగే పండుగ రోజున ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. కాకినాడ నుంచి డైరెక్ట్ గా ఈ గుడికి వెళ్ళడానికి అయితే మనకి బస్సులు లాంటివి అయితే ఉండవు, ఎందుకంటే ఊర్లో ఈ టెంపుల్ ఉంటుంది కాబట్టి 2 వీలర్స్ అలాగే ఆటోలు, కారులో మాత్రమే ఇక్కడికి మనం చేరుకోగలం. మేము వచ్చినప్పుడు భక్తులు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా భక్తుల సందర్శన కూడా ఎక్కువైంది. సో ఇది ఫ్రెండ్స్, కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్. ఇప్పటి వరకు మీరు ఈ టెంపుల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. వారాహి అమ్మవారు మీ కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మరో టెంపుల్ విశేషాలు చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.